ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటినీ తిరుగు తెచ్చుకొనెను. మొదటి సమూయేలు 30:18 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 26 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోక నిజ సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన పిల్లలందరికీ ఈ ఉదయకాలం మందు ప్రార్థన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, అమాలేకులు దావీదు కలిగిన వారందరిది సొత్తంతా దోసుకెళ్ళిపోయారు. భార్యని పిల్లలను కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఈ విషయంలో దావీదు ఫిలిష్తీయులతో కలిసి యుద్ధానికి వెళ్ళినవాడు వెనక్కి వచ్చేసరికి ఇది తెలిసిన తర్వాత వాళ్ళంతా కృంగిపోయారు, బాధపడి ఏడుస్తూ ఉన్నారు. దావీదు దేవుడిని అడిగాడు, దేవా వాళ్ళని తరిగి పట్టుకుని నాకు అప్పగిస్తావా, నాకు తిరిగిస్తావా అంటే దేవుడు అన్నాడు, ఎల్లు, నేను తోడై ఉంటాను, జయిస్తావు, తిరిగి తెచ్చుకుంటావు అన్నాడు దేవుడు. అంతే, దావీదు వెళ్ళాడు. వాళ్ళు ఏదైతే తీసుకెళ్లారో దానంతటినీ ఇంకా 20 వచనం రాయబడి ఉంటుంది. ఇంకా అమాలేకులు పశువుల్ని, గొర్రెల్ని మొత్తం ఎత్తుకొచ్చేసాడు దావీదు. అంటే ఒక వంతు పోగొట్టుకుంటే 10 వంతులు పట్టుకొచ్చేసాడు. దేవుడు అలా రిటర్న్ బ్యాక్ ఇప్పించేశారు. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, ఒక విషయం గమనించాలా, మన స్వాస్థ్యాన్ని అపవాది దూసుకుంటున్నాడు. రక్షణ పొందిన మనకి ఏ శాపము లేదు. పాపం మీ మీద ప్రభుత్వం చేయదని రాయబడి ఉంది. కానీ సాతాను ఏం చేస్తున్నాడు, రక్షణ పొందిన వాళ్ళని రక్షణ పొందిన పాపులుగానే ముద్రించి అవిశ్వాసం, నీకు శాపం ఉంది, అది ఉంది, ఇది ఉందని అలాంటి అవిశ్వాసాలు పెట్టడమే కాకోకుండా నష్టపోవటం, మోసపోవటం, ఉన్నాయి పోగొట్టుకోవటం, ఇలా రకరకాలు, ఉన్న జాబ్ పోగొట్టుకోవటం, మనీ ఎవరికి ఇస్తూ స్టక్ అయిపోవటం, వాళ్ళు చీట్ చేయటం, ఇలాంటివి జరుగుతున్నాయి. మనసొస్తు ఓకే వేరేవాడు దోసుకుంటున్నాడు. ఒక యాంగిల్లో ఆత్మీయ అర్థం చెప్పాలంటే సైతాను గాడు మనం పొందాల్సిన దీవెనల్ని వాడు దూషిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఆ బలవంతుడైన వాడిని బంధించి సైతాను గాడిని మొత్తం అంతా దూషించుకోవాలి. దావీదు 1:10 తెచ్చేసుకున్నాడు. స్నేహితులు కూడా డ్యూటీలో పంపించాడు. ఆ అధ్యాయం మీరు చదివితే, మొదటి సమయంలో 30 మొదటి వచనం మీరు చదివితే, చివరి రోజు చదివితే మీకు అర్థమవుద్ది. కనుక అలాగూ దేవుడు ఈరోజు రిటర్న్ బ్యాక్, దేవుడిని కృపనిచ్చునుగాక, పోగొట్టుకున్న వాటిని తిరిగిచ్చునుగాక, అంతకంటే రెట్టింపించునుగాక, దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. జాబ్ పోయిందా, అంతకంటే అద్భుతమైన జాబ్ దేవుడు, హై ప్యాకేజ్ దేవుడు ఇచ్చునుగాక. బిజినెస్ లాస్ అయ్యావా, అంతకంటే ఎక్కువ అధికంగా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఎవరు నష్టపోయావా, అంతకంటే అధికంగా దేవుడు నీకు దయచేయనుగాక. ఆత్మీయత పడిపోయావా, తిరిగి తప్పైన కుమారుడు లేవనెత్తినట్టుగా నిన్ను లేవనెత్తి, దావీదు లేవనెత్తి నిన్ను బలపరిచి గొప్ప కార్యాలు చేయనుగాక. ఏది లాస్ అయినా దానికి 10 అంతలుగా దేవుడు తిరిగి చేసి కృపనిచ్చునుగాక. దావీదుకి అలా ఇచ్చాడు, మనం ఇస్తాడని నమ్మకంతో విశ్వాసం అడుగులు వేయి. ఒకవేళ ఆరోగ్యం కోల్పోయావా, మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. అద్భుతంగా నిన్ను స్వస్థపరిచి ఆయన దూతను పంపించి నిన్ను తాకునుగాక. నీ పాడైన ఆర్గాన్స్ తిరిగి మళ్ళీ రికవర్ అయిపోయినాక, బెడెడ్ నిన్ను స్వస్థపరచును, క్యాన్సర్తో బాధపడి నిన్ను స్వస్థపరిచి విడుదలిచ్చునుగా, గ్రేట్ మిరాకిల్ చేయనుగాక. ప్రార్థన ఆశ్చర్యకరుడ, కృప చూపించయ్యా. విన్న ప్రార్థన బట్టి, వాక్యాన్ని బట్టి స్తుతులు దీవించాడు. దావీదు కోల్పోయాడు, చాలా ఏడ్చాడు, కానీ వెంటనే మిమ్మల్ని అడిగాడు, మేము ఆధారపడ్డాడు. అంతకంటే 10 తిరిగి ఇచ్చాలో 10 తిరిగి ఇచ్చేయండి, కృపనివ్వండి. ఎన్నో ఏవైతే పోగొట్టుకున్నామో రిటర్న్ వచ్చేయాలి. అలాగే మంచి జాబ్స్ రావాలి, మంచి దీవెనలు పొందాలి, మంచి కృప పొందాలి, మంచి స్వాస్థ్యాలు పొందాలి, మంచి గృహాలు పొందాలి. అయ్యా, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఎవరు అనారోగ్యం పోగొట్టున్నారో ఆరోగ్యాన్ని పెట్టి యేసునామములో స్వస్థత కలుగునుగాక. బెడెడ్ అండ్ పేషెంట్స్ కానీ హాస్పిటల్లో ఉన్న కానీ స్వస్థపరచండి, ప్రమాదకరమైన వ్యాధిని స్వస్థపరచండి. మంచి జాబ్స్ ఇవ్వండి, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఇవ్వండి, నీటిలో క్వాలిఫై అయిన బెడ్ల నుంచి మెడికల్ సీట్స్ ఇవ్వండి. ఇంకా ఆయా కాలేజీలో, స్కూల్స్లో సీట్స్ కోసం వెయిట్ చేసిన బెడ్లకి కృప చూపించండి. జాబ్ చేసే ఎంప్లాయీస్ని దీవించండి, ప్రమోషన్స్ హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. వచ్చేవారు హీలింగ్ ప్రేయర్ ప్రభావ కృప తెరిచి కార్యాలు చేసి దీవించండి. ప్రాపర్టీస్ అంటే మంచి మెసేజ్లు సిద్ధపరచండి. అన్ని విషయాల్లో అద్భుతమైన నీ కృప చూపించి, నీ కృపకాల గొప్ప కార్యాలు జరిగించి మహిమ చెందిన దీవెనతో నింపండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భాలు వాళ్ళు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖప్రసవాలు పొందాలి, అన్నింటిలో దీవించబడాలి, గొప్ప ఆశీర్వాదాలు పొందాలి, జయమును చూడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్య కార్యాలు జరిగించి మహిమగంత ప్రభావాలు పొందుకొనమని, దీవెనతో నింపమని, కృపాక్షేమాలు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వచ్చే ఆదివారం హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ అండి, మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, దేవుడు పోగొట్టిన వాటి కంటే రెట్టింపు నీకు ఇచ్చునుగాక. దేవుడు కృపనిచ్చునుగాక, అంతకంటే హై ప్యాకేజ్ జాబ్ వచ్చునుగాక. నీ కుటుంబంలో శాంతి సమాధానం కలుగునుగాక. ఆమేన్. అలాగే ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేయనుగాక. సిద్ధపు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ విషయాలు దేవుడు మిరాకిల్ చేయనుగాక. అన్ని విషయాలు దేవుడు కృపనిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు కృపనిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్.